హాయ్ అండి. ఇవాళ నేను అటుకుల లడ్డు చేయబోతున్నాను. ఇవాళ ఇలా అటుకుల లడ్డులు అండి. అటుకులు నేను పేపర్ అటుకులే తీసుకున్నానండి. లైట్గా దూరగా ఫ్రై చేశానండి సిమ్లో. ఎలాగంటే ఇక మనం ఇలా అంటే పౌడర్ అయిపోవాలండి. అలాగా లైట్గా ఫ్రై చేసేసానండి నేను. తర్వాత దానికి కావాల్సిన ఐటమ్స్ నేను చూపిస్తాను మళ్ళీ ఇంకేమన్నది. ఆ తర్వాత అండి కొన్ని నువ్వులు, కిస్మిస్, జీడిపప్పు, కొంచెం కొబ్బరి, బాదం పప్పులు, కొన్ని పల్లీలు, గసాలు, బెల్లము, యాలకులు అండి. ఇది పౌడర్ చేసి పెట్టుకోవాలా. ఈ ఐటమ్స్ మొత్తం అంతా నెయ్యిలో ఫ్రై చేయాలండి. లైట్గా నెయ్యి కాస్తున్నానండి. లైట్గా ఫ్రై చేసిన తర్వాత నేను చూపిస్తానండి మళ్ళీ ఎలాగన్నది. చూడండి, ఫస్ట్ నేను బాదం పప్పు, కొబ్బరి వేసుకున్నాను. ఇలా లైట్గా రావాలంటే చూడండి కొంచెం వేగాయి. ఇప్పుడు మళ్ళీ నేను దీంట్లోనే జీడిపప్పు కూడా వేస్తున్నానండి. జీడిపప్పు కూడా అలాగే కొంచెం డ్రై అయ్యాక తీసేసుకోవాలండి. కొంచెం లైట్ కలర్ రావాలి. ఇలా అయ్యాక మళ్ళీ దీంట్లోనే కొంచెం కిస్మిస్ కూడా వేసి యాడ్ చేసి పక్కకు పెట్టేసుకోవాలండి. వీటిని దీంట్లోనే కొంచెం పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా కొంచెం లైట్గా ఎంచేంత వరకు పెట్టుకోవాలండి. పల్లీలు కూడా ఎంచుకోవాలి. మళ్ళీ తర్వాత వేరే బానట్లోకండి చిన్న దాంట్లోకి నువ్వులు, గసాలు కొంచెం లైట్ దూరంగా వేయించేసుకోవాలండి. అంతే, లైట్ ఏది నేతిలో వేయించకూడదు, లైట్గా వేయించండి చాలా, అంతే. చూడండి మొత్తం ఇలా వేయించేసుకోవాలి. బెల్లం కూడా ఫుల్ లేకుండా కొంచెం తక్కువకి వేసుకున్నానండి బెల్లము. ఇప్పుడు ఇది అటుకులు మొత్తం మిక్సీకి వేసేసాను. ఇప్పుడు అటుకులు ఇవి మొత్తం వేసేసి కచ్చపచ్చగా దంచేసుకోవాలండి, అంతే. చూడండి ఇలా కొంచెం బరకగానే ఉండాలి. చూడండి ఇలా అయిపోయాక ఈ బెల్లం కూడా దీంట్లో వేసేసేయాలండి. మొత్తము బెల్లం వేసేసి మళ్ళీ దీన్ని గ్రైండ్ చేసి చూపిస్తానండి. చూడండి ఇలా మొత్తము పౌడర్లాగా అయిపోతే బరకగా వేసుకోవాలండి. మనం ఏం వేయలేదు, ఓన్లీ బెల్లం. ఇంకా చూడండి బెల్లం వేసేలోపు మనకు ముద్ద వచ్చేస్తుంది కూడా ఆల్రెడీ. ఇప్పుడు నేను కట్టి చూపిస్తానండి. పిల్లలు కొంచెం చిన్నగా అయితేనే ఇష్టపడతారు, పెద్దవి అయితే వేస్ట్ చేసేస్తారు వాళ్ళు. చూడండి ఇలా. కానీ దీంట్లో అన్నీ హెల్తీ ఉన్నాయండి. పిల్లలు చాలా 1-2 తిన్నా కానీ ఫుల్ చాలా బలం అండి పిల్లలకి. ఇగో లడ్డు చూడండి అలాగా ఏం వేయలేదంటే ఓన్లీ బెల్లంతో మొత్తం మనకి ఇట్లా ముద్ద కట్టేస్తుంది కూడా. మనకి ఏం చేయకుండా కానీ చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తున్నాయండి లడ్డూలు. నేను ఇవల్ల అయ్యాక చూపిస్తానండి మీకు ఎట్లా అన్నది. ఇంకా మొత్తానికి అయితే అటుకుల లడ్డూలు మొత్తం ప్రిపేర్ అయిపోయాయండి. టేస్ట్ మటుకు